పెళ్ళైన ఏ ఆడదానికైనా ఫస్ట్ బిడ్డ ఎవరంటే భర్తే కదా. పిల్లలకి ఇష్టమైనవి చేసినట్లే మా వారి కోసం నేను చేసే వాటిల్లో ఈ పప్పు చెక్క ఒకటండి. ఏదైనా కానీ చెయ్యగా బాగా వస్తుంటుంది కదా, కానీ పప్పు చెక్క విషయంలో మాత్రం అలా కాదు. ఎవ్రీ టైం ఫస్ట్ టైం చేసినట్లే చేయాలి. ఇది ఎంత ఇష్టం అంటే మా వారికి ఇదొక్కటి చేసి పెడితే, ఇలా చేసి పెడితే మాత్రం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి మనీ కోసం కానీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని కానీ చేస్తుంటారు కదా. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి మాత్రం పెళ్ళైన దగ్గర నుండి మా వారి కోసం నేను చేసే వంటలేనండి. మా వారి కోసం నేను ఏ వంటలు చేసినా కానీ మా వారి మీద ఇష్టంతోనే చేస్తాను. నేను ఏ వంటలు చేసినా గానీ కన్ఫామ్ గా బాగుంది అని చెప్తారు. హ్యాపీగా నచ్చినట్లు చేయాలనిపిస్తుంటుంది నాకైతే. అలా మా వారి కోసం నేను చేసేవి మీతో కూడా షేర్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. పెళ్ళైన కొత్తలో అంతా సరదాగా ఉంటుంది, కానీ పోను ఎంత ఉన్నా కానీ మనీ అవసరం మాత్రం ఎక్కువగా వస్తూనే ఉంటుంది కదా. మనీ రావాలి అని అంటే మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ఏముంది వండేది తీసేసి యూట్యూబ్ లో పెట్టడమే కదా అని సింపుల్ గా తీసేసే వాళ్ళు. ఏ పనిలో అయినా కానీ మనకి సక్సెస్ఫుల్ గా మనీ రావాలి అని అంటే ఊరికే రాదు. దానికి తగిన కష్టం పడాలి. ఆ కష్టానికి తగిన ఫలితం దేవుడు ఇచ్చేంత వరకు ఎదురు చూడాలి. మీరేమంటారు? సర్లేండి, వీడియోలో చూపిస్తున్నట్లే పప్పు చెక్కని ఇలానే రెడీ చేసుకోండి, చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇక్కడ నేను డైరెక్ట్ గా నాటు పల్లీలు తీసుకున్నానండి. వేయించాల్సిన పని లేదు కదా. అవైతే నార్మల్ పల్లీలతో మీరు ఈ పప్పు చెక్క చేసుకుంటున్నట్లయితే పల్లీలు బాగా వేయించేసి పొట్టు తీసేసి పప్పు చెక్క రెడీ చేసుకోండి. నువ్వులు యాడ్ చేశాను కదా, అది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ టేస్ట్ కి తగ్గట్లుగా. కానీ నువ్వులు హెల్త్ కి చాలా మంచిది కదా. ముదురు పాకం వచ్చిన తర్వాత పప్పులు యాడ్ చేస్తుంటారు. తీగ పాకానికి ముదురు పాకానికి ఎక్కువ టైం తీసుకోదండి. తీగ పాకం రాగానే మంటని పూర్తిగా లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని పప్పులు యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకోండి. కావాల్సినంత నెయ్యి కూడా తీసేసుకొని రెడీ చేసుకున్న ప్లేట్ లో స్ప్రెడ్ చేసేసుకోండి. వెంటనే వేడిగా ఉన్నప్పుడే చాకుతో లైట్ గా ఘాట్లు పెట్టేసుకోండి. పెట్టుకోకపోయినా పర్లేదు, మనం ఇంట్లోనే తింటాం కాబట్టి ఇలానే రావాలని ఏం లేదు కదా. పూర్తిగా చల్లారడానికి పక్కన పెట్టేసుకోండి. పర్ఫెక్ట్ పప్పు చెక్క అయితే రెడీ అయిపోతుంది. చెప్పాను కదా, ఈ పప్పు చెక్క అయితే ఇంకా బాగా కుదిరింది. మా వారికి అయితే చాలా బాగా నచ్చేసింది. 100కి 100 మార్క్స్ ఇచ్చేసారు మా వారైతే. సో వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.